హాయ్ హలో వెల్కమ్ టు శ్రీలక్ష్మి వ్లాగ్స్ అఫీషియల్. నేనైతే ముందుగా ఒకటి చెప్పాలనుకున్నాను. అంటే 2 థింగ్స్ నేను ఈ వీడియో చేయడానికి అయితే మెయిన్గా ఒకటేమో నాకు ఇది ఒక బిగ్గెస్ట్ మెమరీ. ఎందుకు అంటే లైక్ నేను ఈ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో పురిటి స్నానం అంటారు కదా, దానికి సామాన్లు నాకు అస్సలు తెలియదు. మా దాంట్లో ఎవరు చేసుకోలేదట. నాకు తెలిసినంతవరకు లైక్ మా రిలేటివ్స్ని వీళ్ళని అడిగి నేను చేశాను అనమాట ఇదంతా. అందుకనేసి ఇదైతే నేను వీడియో కూడా తీయడానికి ఇదే మెయిన్. నాకు ఉండాలి మెయిన్గా. అండ్ అంటే చాలామందికి తెలియదు ఏమేమి తీసుకోవాలి పురిటి స్నానానికి. ఐ నో అందరికీ ఒక్కొక్కలా ఉంటుంది, బట్ మా సైడ్ అయితే ఇలా ఉంటుంది. అందుకని వీడియో తీస్తున్నాను. ఇందులో అయితే ఫస్ట్ వచ్చేసేసి పురిటి స్నానంకి ఒకటి, అండ్ ఇంకొకటి వచ్చేసేసి కాన్పుకి వెళ్ళేటప్పుడు ఒకటి చేస్తారనమాట. మాకు అది తెలియదు, నాకు కూడా వాళ్ళు సడన్గా చేశారు. అది కూడా పెడితే బాగుండు అని అనిపించింది. అండ్ ఎందుకంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఉంటుందిలాగా, అందుకని చేశాను. మేమైతే తీసుకున్నది ఇది అనమాట. మాకైతే ఇలా తీసుకుంటారనమాట. ఒక అమ్మాయికి కావాల్సిన ప్రతిదీ లైక్ నేనేం చేశానంటే బేబీకి ఒక మంచి బ్లౌజ్ పీస్ తీసుకొని ఆ బ్లౌజ్ పీస్ తోటి నేను 2 ఫ్రాక్స్ కుట్టించాను అనమాట. అండ్ ఫ్యూచర్కి వస్తుంది ఆ ఫ్రాక్ అనేది, ఇప్పటికీ ఉంటుంది. రెడీమేడ్గా తీసుకుంటే ఏంటంటే నాకు ఎందుకు అనిపించింది, తను పుట్టిన బేబీ స్కిన్ అంతా స్మూత్గా ఉంటుంది, అది కరెక్ట్ కాదేమో అనిపించింది. అందుకనేసి నేను ఇలా చేయించా. ప్యూర్ కాటన్ తీసుకొని లైనింగ్ వేయించాను. అండ్ ఇంకోటి ఏంటంటే తనకి శారీ బ్లౌజ్ పీస్ పక్కా అన్నారు. బ్యాంగిల్స్ 5 డజన్స్. అండ్ ఈ బేబీ కిట్ అయితే గాయస్ నేను దీనికోసం వెతికినట్టు ఏది వెతకలేదు. ఎందుకు అంటే ఫస్ట్ స్కిన్కి మెయిన్ కదా, స్కిన్ కేర్ అనేది నా దృష్టిలో అది మెయిన్ థింగ్. అందుకని దీనికోసం అయితే ఇంత వెతికాను. లైక్ ఆన్లైన్ స్టోర్స్ ఎతికా, ఆఫ్లైన్ స్టోర్స్ ఎతికా. నాకు అంత ఐడియా లేదు. ఫస్ట్ బేబీ కదా ఇంట్లో, మాకు అన్నకి ఫస్ట్ బేబీ కదా, మాకు అసలు ఇంట్లో ఎవరికి తెలియదు. ఆఫ్టర్ అంటే నేను అన్నయ్య పుట్టిన తర్వాత 25 years తర్వాత ఇది ఫస్ట్ బేబీ అనమాట తిను. అందుకనేసి ఇది ఒక మెయిన్గా ఉండాలి స్కిన్కి అని. మామూలుగానే నేను మా అన్న స్కిన్ గురించి చాలా డెలికేటెడ్గా ఉంటాము, ఎట్లా అది ఇది అనేసి. అందుకనే అనమాట. సో లాస్ట్ నేనైతే చూస్ చేసింది హిమాలయ. నాకైతే ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. అన్నీ ఉంటాయన్నమాట. ఎక్కడికి క్యారీ చేయాలన్నా మనకి చాలా ఈజీగా ఉంటుంది. లైక్ మనకి ఇబ్బంది ఉండదన్నమాట. ఎందుకంటే బేబీని క్యారీ చేయాలి, బేబీకి ఇవన్నీ మళ్ళీ అదొక బ్యాగ్లో ఆర్గనైజ్ చేసుకోవాలి. సో మదర్కి అంత ఇబ్బంది ఉండకూడదు అని అనిపించింది నాకు ఎందుకో. సో అందుకనేసి యాక్చువల్గా అది ఎంఆర్పి వచ్చేసి 1500 ఎంతో ఉంది. నేను తీసుకున్నది అయితే 850 అలా వచ్చింది. అన్నీ ఉంటాయి గైస్, లైక్ పౌడర్, బేబీ లోషన్, బేబీ క్రీమ్, మెయిన్గా డైపర్ ర్యాష్ క్రీమ్ ఉంటుంది కదా, అది మెయిన్. అండ్ వైప్స్ ఉంటాయి, మసాజ్ ఆయిల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ అది బేబీ బాబు ఏంటంటే బేబీ పుట్టిన వెంటనే లైక్ మదర్ అంటే పురిటి స్నానం రోజు బేబీకి ఫస్ట్ వేయాల్సినవి ప్రతిదీ మేము ఇవ్వాలన్నమాట. అంటే అత్తగారింటి సైడ్ నుంచి ఇవ్వాలంటారు. లైక్ బేబీవి అన్నీ మేమే ఇవ్వాలి, బేబీ బెడ్ అవన్నీ మేమే ఇవ్వాలి. అండ్ మదర్కి కూడా అన్నీ మేమే ఇవ్వాలి. శారీ, రైస్ అవన్నీ ఇస్తారు. మేమైతే ఆ రోజు మాత్రం ఇవన్నీ లైక్ మేము ఇవ్వలేదు, అంటే నాన్నగారు లేరు కాబట్టి మేము ఇవ్వకూడదు ఈ ఇయర్లో. మా అమ్మగారు ఏం చేస్తారంటే మా అమ్మగారు కొడుకుంటారు కదా, ఆయనతోటి ఇవన్నీ ఇప్పించారనమాట. అండ్ ఇది నేను తీసుకున్న బేబీ కిట్ ఇది. అండ్ మదర్కి వచ్చేసేసి శారీ, కాటుక, లైక్ ఒక ఏమంటారు, ఒక మ్యారీడ్ ఉమెన్కి ఏమేమి కావాలి, బ్యాంగిల్స్, జ్యువెలరీ సెట్ అన్నీ ఉండేలా తీసుకున్నా. అండ్ ఈ బేబీ సెట్ కోసం కూడా నేను ఎంత వెతికానో. ఇదైతే నాకు మీషోలో దొరికింది. లింక్స్ కావాలంటే నేను పెడతాను, కామెంట్ చేయండి. ఇది నాకు మీషోలో దొరికింది. లైక్ ఫస్ట్ నేను అట్లా ర్యాప్ చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. ఐ లవ్ మై డాడ్ అన్నట్టుగా ఉంటుంది ఇది. సో అది నేను ప్యూర్ వైట్లో ఒక ఫోటోలా తీసుకుందాం అనుకున్నా, కానీ కుదరలేదు. అందుకనేసి నేను అయితే ఆ రోజు తనకి ఇచ్చేసాను అనమాట. అండ్
ఇది వచ్చేసేసి బేబీ మ్యాట్ అంటారు. బేబీ మ్యాట్ ఏంటంటే లైక్ ఏమంటారు, బేబీకి చాలా మంచిగా ఉంటుంది అనమాట. బెడ్ అంతా డర్ట్ అవ్వకుండా, వాళ్ళు ఎందుకంటే ఊరికే యూరినేట్ అలా చేస్తుంటారు కదా, ఒక ఈజీ టైప్ అని చెప్పచ్చు. ఈజీగా క్లీన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇవైతే కాదు, ఎంత క్యూట్గా ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే అంత క్యూట్, అసలు ఎంత సాఫ్ట్ ఉన్నాయి. బేబీ క్లోత్స్ అనమాట, మిట్టన్స్, బేబీ క్యాప్, బేబీ డ్రెస్, టోటల్ బేబీ డ్రెస్ వచ్చాయి. లైక్ 4 or 5 వచ్చాయి. ఇది ఇంత సాఫ్ట్ అంటే నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా. లైక్ బేబీ పుట్టి ఇప్పటికి 1 month అవ్వబోతుంది. 1 month ఇంకా అవ్వలేదు. ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఎడిటింగ్. ఎంత ఎంత సాఫ్ట్ అంటే అసలు అంత ఇట్లా సాఫ్ట్ ఉండే బట్టలు మాత్రము. అండ్ మాకేంటంటే ఇలా ఇస్తారనమాట, బేబీకి మదర్కి అన్నీ కావాల్సినవి లైక్ సుండి పిండి, సోప్, రైస్, దాల్, షుగర్ అలా ఇస్తారు. అండ్ ఈ బేబీ బెడ్ ఒకటి, బేబీ సెట్ మొత్తం తీసుకున్నా గైస్ నేను. లైక్ నాకు అరౌండ్ 2000 అయింది. అరౌండ్ 2000 అయింది నాకు. 2000 చేంజ్ అయింది అనుకుంటా, గుర్తులేదు. 2000 చేంజ్ అయింది. బేబీ కిట్ మొత్తం వస్తుంది. బెడ్, నెట్ బెడ్, బేబీ హోల్డింగ్ బెడ్ ఉంటుంది కదా అదొకటి, అండ్ బేబీకి వ్రాపింగ్ క్లాత్ ఒకటి, బేబీ పిల్లోస్ అవన్నీ ఉంటాయన్నమాట. ఈ బెడ్ సెట్ మొత్తం అయితే నేను తీసుకున్నైతే ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నా గైస్. నాకు బయట నచ్చలేదు. లైక్ ఒక్కొక్కటి నాకు నేమ్స్ తెలియదు ఎలాగా అన్న ఇదిలో మా ఫ్రెండ్ అనేది సజెస్ట్ చేశానమాట. ఒకసారి ఆన్లైన్లో కూడా సర్చ్ చేయి, బెస్ట్ ఉంటుంది మీకు అనేసి. సో నేనైతే ఇలా తీసుకున్నా. మొత్తం వస్తుంది బేబీకి, అంత సాఫ్ట్గా కూడా ఉంటుంది. మెయిన్గా నెక్ పిల్లో వాళ్ళకి ఏంటంటే నెక్ కొంచెం ఇలా సైడ్ అయినా కూడా లైక్ ఏమంటారంటే నెక్ మంచిగా ఉండదు, బేబీ పెద్దగా అయిన తర్వాత అంటారు కదా, అందుకని నేను నెక్ పిల్లో కూడా తీసుకున్నా. అండ్ ఈ బెడ్ ఈ బెడ్ అయితే చాలా సాఫ్ట్ అండ్ ఏంటంటే మెయిన్గా నెట్ బెడ్. అండ్ ఇది ఏంటంటే గాయ్స్ లైక్ ఫోల్డబుల్ ఉంటుంది. బెడ్స్ అన్నీ అలానే ఉంటాయి ఫోల్డబుల్. మనకి రూమ్లో అనేది స్పేస్ చాలా తక్కువ తీసుకుంటాయి. అందుకే మెయిన్ రీజన్ నేను తీసుకోవడం వరకు అయితే ఇది. అండ్ ఫ్లిప్కార్ట్లోనే మీకు లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా లింక్స్ పెడతాను. దీని క్వాలిటీ అండ్ అంతా మంచిగా ఉంది. అంతే గైస్, మేమైతే తీసుకునేది పురిటి స్నానానికి ఇవే అనమాట. బేబీ ఫోల్డింగ్ టైప్ ఉంటుంది కదా క్లాత్, ఇది అన్నీ తీసేసుకున్నాం అనమాట. తను తీసుకున్నాడు, నేను మొత్తం అట్లా కొనిస్తే తను తీసుకెళ్ళి ఇచ్చేసాడనమాట. 8 or 9 మెహందీ కోన్స్, అంటే ఒక మ్యారీడ్ ఉమెన్ అంటే అంటారు కదా మన పెద్దవాళ్ళు, మ్యారీడ్ ఉమెన్ అన్నీ ఉండాలి అని అనేసి అంటారు కదా, అలా అనమాట. సింధూరం అన్నీ. అండ్ ఇది వచ్చేసేసి కాన్పుకి వెళ్ళేటప్పుడు అనమాట. ఇది మాత్రం నాకు తెలియదు కదా రియల్గా. వాళ్ళు ఏమంటారు, తన మదర్ సడన్గా వచ్చేసేసి చేసిందనమాట, మాకు చెప్పలేదు. నార్మల్గా తీసుకెళ్తా అన్నారు, ఎందుకంటే మా ఇంట్లో చేయకూడదు అన్నారు కాబట్టి తీసుకెళ్తా అన్నారు. మేము అదే అనుకున్నాం. కానీ సడన్గా తను చలిమిడి, నాకు గుర్తున్నంత వరకు చెప్తాను, చలిమిడి, ఫ్రూట్స్, స్వీట్స్, all-in-one స్వీట్స్ అనుకుంటా, all-in-one స్వీట్ ఒకటి, ఫ్రూట్స్ అండ్ చలిమిడి, అంతే. నాకైతే అదే గుర్తుంది. చూడండి లైక్ ఇవైతే అన్నీ హ్యాపీ అండ్ స్వీట్ మెమొరీసే. అందుకే నేను ప్రతిదీ అయితే రికార్డ్ చేసుకొని నేను పెట్టుకున్నాను అనమాట. వాళ్ళ మామ్ అండ్ డాడ్ ఇద్దరు వచ్చి తనకి కాన్పుకి తీసుకొని వెళ్ళారు. అంతే అనుకుంటా, స్వీట్స్, ఫ్రూట్స్ అండ్ చలిమిడి అంతే పెట్టారు. అది మా నాన్నగారి గురించి మా నాన్నగారు చనిపోయినవి ఏం లేకపోతే వాళ్ళు ఇది కాదు కొంచెం ఎక్కువ క్వాంటిటీకి తీసుకొస్తే మేము వెళ్ళి అందరికీ పంచాలన్నమాట. అయినా కూడా ఈవెన్ దో వాళ్ళు తీసుకొచ్చారు పంచాలి, కానీ వాళ్ళే వద్దన్నారు, కరెక్ట్ కాదు అనేసి వద్దన్నారు. అందుకని మేము ఆపేసేసాం.
మెయిన్ రీజన్ అయితే నేను ఒక మెమొరీగా ఉంచుదామనే ఇస్తా, ఇంకా అంతేం లేదు. పుట్టిన బేబీ కూడా ఫ్యూచర్లో చూసుకోవాలి కదా అవన్నీ, అందుకనేసి చూస్తారు, ఎందుకు చూడరు.